పెడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు దాని కొరకైతే ఏదైతే ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నావో దానికోసం నువ్వు కడుపు మార్చుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర సాగిలు పెడుతూ ఉండాలి. నష్టమైన కష్టమైన వ్యాధి వచ్చినా బలహీనత వచ్చినా కాలవాడు తన పని మానకుండానట్లుగా నీ పని అనగా దేవుని పని నువ్వు మానకుండా నువ్వు చేయగలిగితే నీకు ఒక ఉదయం ఉంది. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఏముంది చెప్పండి గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. కానీ ఆ కావలి వాడు పడిన బాధ నువ్వు పడాలి. పడుతూ ఉంటే విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు తప్పక నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇది నాన్న. ఆమెన్ హల్లెలూయా. ఎంత అద్భుతమైన వర్ణన చూసారా. కావలి వాడు ఉదయము కొరకు కనిపెట్టుచున్నట్లుగా నా ప్రాణము ప్రభువు కొరకు. ఆమెన్ హల్లెలూయా. కావలవాడు భయంతో ఉంటాడు, కావలవాడు దిగులతో ఉంటాడు, కావలవాడికి ఆందోళనతో ఉంటాడు. కానీ యేసయ్య దగ్గర ఉన్నటువంటి కావలవారుగా మనము ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి మనము ఎదురు చూడాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆ కావలవాడి చీకటి అంటే భయపడతాడేమో, ఈ కావలి స్థానంలో ఉన్నామో చీకట్లోనే గెలుపు చూడడానికి ప్రయత్నం చేయాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఆ కావలవాడి జీతం కోసం పని చేస్తాడేమో, మనము విజయము కొరకు పని చేయాలి. ఆ కావలవాడి ఇంక దేనికోసం పని చేస్తాడేమో, కానీ మనము దేవుని మహిమ కొరకు నిలబడాలి. ఆమేన్ హల్లెలూయా. ఒక పోరాటం, ఒక యుద్ధం నీ మీద నా మీద దేవుడు అనుగ్రహించాడు. ఈ కావలి స్థితిలో నువ్వు ఉండగలిగితే, నేను మాట చెప్తున్నాను, నువ్వు అలాగ నుండి ప్రభు కొరకు కనిపెడుతున్న వ్యక్తివైతే రాబోతుంది నీకు గొప్ప ఉదయం రాబోతుంది. బైబిల్ బోధిస్తే గ్రంథాలు అంటాడు, లేమ్మో తేజరిల్లమో యెహోవా వెలుగు నీ మీద ఉదయించును. ఆమేన్ హల్లెలూయా. ఏమవుతుంది తెలుసు? ఇక నుండి చెప్తున్నాను, విశ్వసించండి. విశ్వసించిన వారికి మాత్రం తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని లేఖనాలు ఎప్పుడు పరిశుద్ధమైనవే, దేవుడి లేఖనాలు ఎప్పుడు కూడా బలపరిచేవే, దేవుని లేఖనాలు ఎప్పుడు కూడా అద్భుతాలు చేసేవే, దేవుని లేఖనాలు ఎప్పుడు కూడా మన హృదయాన్ని బలపరిచేవిగా ఉన్నావే. ఈ దినాన్ని మీరు నమ్మండి, కావలి వారిగా నువ్వు ఉంటే. చాలామంది లైఫ్లో ఈ కావలి గోర కోసం ఇంకా మాట్లాడితే నాకు ఒక ఆలోచన వచ్చింది. మా బ్రదర్ కానీ కొంతమంది విషయం నాకు ఆ లైఫ్ స్టైల్ తెలుసు. వాళ్ళ లైఫ్ స్టైల్ నైట్ డ్యూటీస్కి వారు వెళ్తారు, అలిసిపోతారు. ఏం చేస్తారు? అలిసిపోతారు. అలసట్లో అనారోగ్యాల వరకు వచ్చేస్తాయి. నువ్వు కూడా అలసిపోతున్నావా? బలం సరిపోవట్లేదా? సొమ్మసిల్లిపోతున్నావా? బలహీనతలు వెంబడిచ్చేస్తున్నాయా? ఒక మాట చెప్పనా, నువ్వు అలిసిపోయిన ప్రతి అలసటకు దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. నువ్వు అలసిపోతున్న వ్యక్తివైతే నీ అలసట చేత నడవలేని పరిస్థితులు నువ్వు ఉంటే, నీ అలసట చేత ప్రాణము బాధతో పడిపోయిన అనుభవంలో నువ్వు ఉంటే, నీ అలసటని దేవుడు అద్భుతంగా దేవుడు మార్చునుగాక. పక్కవతి మాట చెప్పండి, నీ అలసటని దేవుడు ఒక అద్భుతంగా మార్చునుగాక అని చెప్పండి. నీ ప్రాంతం కూడా చెప్పుకోండి, నీ ప్రాంతం నువ్వు ధైర్యపరచుకోండి, నీ విశ్వాసాన్ని నువ్వు బలపరచుకోండి. ఇదే నాన్న, నీ విశ్వాసాన్ని నువ్వు బలపరచుకోండి. ఇదే నాన్న. నా ప్రాణమా అలిసిపోయావా? దేవుడు అలసటను తీసివేసి అద్భుతం చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఆమేన్ హల్లెలూయా. నడవలేక పరిగెత్తల కలిసిపోయావా దేవుల్లో? నీతిని చేత పట్టుకున్నా, పరిశుద్ధం చేత పట్టుకున్నా విజయం నీకు రావట్లేదా? అలిసిపోయావా? అయితే రేపు నీకే ఉదయం రాబోతుంది. ఆమేన్ హల్లెలూయా. ఎవరికి వస్తుంది తెలుసా ఉదయం? ఆయన కొరకు, ప్రభు కొరకు కనిపెట్టు వారు కొరకు. చాలాసార్లు నాకు నిరాశ వస్తూ ఉంటుందండి. ఏంటైనా ప్రభువా, చాలా విడిచిపెట్టి, చాలా పక్కకు తోసి, చాలా విషయాల్లో నేను సరి చేసుకుంటూ వెళ్తున్నాను కదా, నా జీవితంలో నీ దర్శనం ఎప్పుడు నా నెరవేర్పు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడు. కావలి వారికి ఎలాగైతే ఉదయం ఉందో నాకు నీకు కూడా ఉదయం ఉంది. ఒకసారి చప్పట్లు కొట్టండి విశ్వాసంతో కొట్టండి చప్పట్లు. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. నీకు ఒక ఉదయం ఉంది. మళ్ళా చెప్తున్నాను, కావలి వారిగా నువ్వు ఉంటే నీకు ఒక ఉదయం ఉంది, నువ్వు వెలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. తారలన్నీ చీకట్లో కనబడతాయేమో, నక్షత్రాలన్నీ చీకట్లో వెలుగుతూ వస్తాయేమో, కానీ నీ వెలుగు ఉదయములో కనబడే విధంగా ఉండబోతుంది. నీ ఉదయం ఎలా ఉండబోతుంది తెలుసా? చీకట్లో నక్షత్రం వెలిగినట్లుగా నువ్వు ఉదయములో వెలగబోతున్నావు. ఆమేన్. చెడు కార్యములు చేసి వెలిగిన వారి కంటే, పాడు పనులు చేసిన వెలిగిన వారి కంటే, దుర్మార్గమైన క్రియలు చేసి సంపాదించిన వారి ఆస్తి కంటే, పాడు పని చేసి చెడుతనం చేసి అన్యాయపు సిరి అనుభవించే వారి కంటే, వారు వెలిగిన చీకటి వెలుగు తేజస్సు కంటే ఉదయం వెలగబోయే నీ తేజస్సు అనేక రెట్లుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ వెలుగు ఎవడు ఆపలేడు. ఆ వెలుగుని ఎవడు కూడా ఆపలేడు. అడ్డుపడ్డానికి ఎవడికి సాధ్యము కాని వెలుగు, అడ్డుపడ్డానికి ఆపడానికి ఎవరికి జరగనటువంటి గొప్ప వెలుగు ఆ దేవుడు మనకు ఉదయింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు లోన్లీ ఫీల్ అవుతూ ఉంటానండి నేను. పరిస్థితులు బట్టి, విన్న మాటలను బట్టి, జరుగుతున్న పరిస్థితులు బట్టి నిరాశన కనబడుద్ది. ఓ మాట చెప్పనా, నేను ఆర్థికంగా బలహీనుడిని, ఆరోగ్యంగా అంతంత మాత్రమే. ఆత్మీయంగా కూడా చాలాసార్లు బలహీన అయిపోతున్నాను నేను. బలం లేకపోతుంది, మనుషుల ధైర్యం లేదు, మనుషుల యొక్క సహాయం సరిగ్గా లేదు. అంతకు మించి నాకు నేను నిలబడలేకపోతున్నాను చాలాసార్లు. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది నిరాశ. నేను నిజంగా ప్రభు ఇచ్చే దర్శనం వైపు వెళ్ళగలుగుతానా? నాకు ఒకటే గురండి, దేవుని సేవ ప్రారంభంలో దేవుడు ఏం మాట్లాడాడో అది నేను జరిగించుకోవాలి నా దేవుని చేత. అంతకు మించి వేరే ఆశ నాకు లేదు. ఇల్లు కట్టుకోవాలనో, పొలం సంపాదించాలనో, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలని నాకు కోరిక లేదు. నా కోరిక ఏంటంటే, ప్రభా నీ దర్శనం నా పట్ల నెరవేర్చండి. నీవు ఇచ్చిన దర్శనంలో మేమందరం ఉండాలి. అంతకు మించి నీ ఉద్దేశాలు మా పట్ల జరగాలి. ఇలా మాట చెప్తున్నాను, వినండి. చీకట్లో ఉన్నటువంటి ఆ జ్యోతుల్ని చీకట్లో ఉన్న మనుషులే చూస్తారు. అవునా కాదా? గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? చీకట్లో ఉన్నటువంటి జ్యోతుల్ని చీకట్లో ఉన్నవారు మాత్రమే చూస్తారు, కానీ వెలుగులో ఉన్న జ్యోతులు వెలుగులో ఉన్నవారు మాత్రమే చూస్తారు. ఈరోజు నిన్ను చాలామంది చూడట్లేదేమో, నువ్వు ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రంలాగా అనేకులకు కనబడటం లేదేమో, నీ ఉనికి, నీ గొప్పతనము, నీ పరిశుద్ధత, నీ సమర్పణ, నీ అడుగులు, నీ భక్తి, నీ ప్రార్థన కనబడట్లేదేమో. ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు ఎలా అంటున్నారేమో, పనికిమాలని దాని అంటున్నారేమో. నేను మాట చెప్పనా, నువ్వు ఖచ్చితంగా బతికినప్పుడు, నువ్వు దేవుని దగ్గర అన్ని విడిచిపెట్టి యథార్థముగా నిర్దోషమైన బ్రతుకుతున్నప్పుడు, ఎవరైనా నిన్ను ఏదైనా అంటే ఒక మాట చెప్తాను, వాళ్ళు కేవలం చీకట్లో ఉన్న జ్యోతులు మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా చీకట్లోనే ఉన్నారు. వాళ్ళ మాటలు మనకు అక్కర్లేదు, వాళ్ళు చేసినటువంటి నిందలు మనకు అవసరం లేదు, వాళ్ళు అన్నటువంటి పరిస్థితి మనకి ఏమాత్రం లెక్కించక్కర్లేదు. మనం కనిపెట్టవలసింది దేని కొరకో చెప్పనా? వెలుగులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మన పక్షముగా, ఆ వెలుగు సంబంధమైన మాటలు ఎవరైతే నీ కొరకు మాట్లాడుతున్నారో ఆ మాటను బట్టి ప్రభువు కనపరచండి. నేను మాట చెప్తున్నాను, భవిష్యత్తులో ఎందుకు ఈరోజు కొత్తదనంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇవి ఎందుకు కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇక నుండి దేవుడు వెలుగులో ఉదయించి నిన్ను ప్రజలకు కనుపరుస్తాడు. ఈ సంఘాన్ని దేవుడు అలాగూ చేయను కాక. ఆమెను చెప్పండి గట్టిగా ఒకసారి, ఆమెను చెప్పండి ఒకసారి. మన కుటుంబాలని లేదా మన పరిస్థితుల్ని దేవుడు అలాగూ వెలుగు సంబంధంలో కనబడే జ్యోతుల్లాగా అనేకులకు ఇది వెలుగుకరంగా ఉండునుగాక. ఇదిగో నేను ఒక ప్రవచనంగా చెప్తున్నాను. ఈ సంఘము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చీకటికి ఒక బలమైన జ్యోతి వలె నిలుచునుగాక. ఆమె చెప్పండి ఒకసారి.
హల్లెలూయా. చాలా వెలుగు స్తంభాలు ఉండొచ్చు, చాలా నక్షత్రాలు ఉండొచ్చు, చాలా ద్వీపాలు ఉండొచ్చు, కానీ మాట చెప్పన అవన్నీ చీకట్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మనకైతే ఆయన ఇచ్చిన వాగ్దానం చేతపట్టుకుని ఇలా విశ్వాసంతో మలుగుదాం ఈ మాట. మనకైతే దేవుడు ఈ సంఘాన్ని, ఈ పరిచర్ను వెలుగులో ఉన్న నక్షత్రం వలె కనబడే దినాలు దేవుడు కనుగరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది చెప్తున్నారు నాతో, బయట వాళ్ళు ఎవరో నాకు తెలియని వాళ్ళు చెప్తున్నారు, మీకోసం మేము విన్నామా. నేను ఎంతటోండి ప్రభువా, మా స్థితి ఏ పాటిది, మా స్థానం ఏ పాటిది నాయన. మన చోటుకి వెళ్ళాను, ఆ సేవకుని ఎప్పుడు నేను కలలేదు. ఆ సేవకుడిని ఏయ్ సరే కూర్చో, ఆడితో ఆటలు కానీ అసలు పక్క కూర్చోలే, వచ్చి అలా కూర్చో, అన్న దగ్గర కూర్చో, సాయి దగ్గర కూర్చోలే, సాయి దగ్గర కూర్చో, సాయి దగ్గర కూర్చో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వినండి. ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాను, చిన్న పని మీద వెళ్ళాను. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఒకసారి నేను ఆవిడ కలిపి ఒక చోట రోడ్డు బ్లాక్ చేశారని చెప్పి ఆ మార్గంలో మేము వస్తున్నప్పుడు ఆ చర్చి నేను చూశాను. మంచి ఆరాధన జరుగుతుంది, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. అక్కడ మంచి పెంతుకోస్తూ మంచి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఎవరో ఏంటో అనేది నాకు మనసు రాలేదు, కానీ నాకు మనసు అనిపించింది ప్రశాంతంగా దేవుడిని వారు అలా ఆరాధించుకునే స్థలం చాలా బాగుంది అనిపించింది నా హృదయంలో. ఎవరు అడ్డు లేవు. ఇప్పుడు చూడండి, ఏదైనా మైకులో పెడతాడు, సకరంకరమైన తగ్గించండి బాబా, గుండాగిపోతుందండి, పెరిగిపోతుందండి. నేను మాట చెప్పనా, ఈ మాటలు పట్టించుకోగలదు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్న జ్యోతులనే వారు చూస్తారు, వెలుగులో ఉన్న జ్యోతులు వాళ్ళకి కనబడవు. నువ్వు చూడాలి, నేను వెలుగు సంబంధమైన జ్యోతిగా నువ్వు ముందు విశ్వసించాలి. ఆ మాటలు మనకు అనవసరం. దేవునికి స్తోత్రాలు. చాలామంది చీకట్లో ఉన్న వారి మాటల్లో లెక్క పెడతా ఉంటారు. మీరు మరలా చెప్తున్న సందర్భం వచ్చిందని చెప్పి వాళ్ళ మాటలు నీకు లెక్క కాదు, వెలుగు సంబంధమైన దేవుడు మాట్లాడుతున్న మాటే నీకు లెక్క. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన దగ్గరికి వెళ్ళాను, చాలా విషయాలు మాట్లాడుతున్నాను, కేవలం పేరు మాత్రం చెప్పాను, ఊరి పేరు చెప్పాను అంతే. ఆయన అంటాడు, మీరు పాలన చోట సేవ చేస్తున్న వ్యక్తులు కదా, ఒకప్పుడు మీకోసం నాకు అంతా తెలుసు. చాలా మంచి మాటలు చెప్తున్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం కలిగింది. అంత పెద్ద సేవకులు, 4 కారులు ఉన్నాయి ఆయనకి. ఎన్ని కారులు అండి? 4 కారులు ఉన్నాయి, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, పెద్ద చర్చ్, 20 మంది సేవకులు ఉన్నారు. అయినా అంతా పక్కకెట్టి నాకు కుర్చీ వేసి, నాకు డ్రింక్ తెప్పించి కూర్చోబెట్టి, నా వేషం పాస్టర్ వేషం కూడా లేదు, ఒక లోరు టీషర్ట్ వేసుకుని ఇంత గడ్డ వేసుకుని పోయినా అక్కడికి. నేను చెప్పిన తర్వాత ఆయన గడగడలాడిపోయి చక్కగా వినయంతో నేను సాక్ష్యం చెప్పాను మన సంఘం కోసం. అయ్యా నాకు అక్కడ స్థాన బలం లేదు, ఏ బలం లేదు, కానీ దేవుడు ఒక దినాన మాట్లాడితే పలానా వ్యక్తి పేరు గల ఆయన, అప్పటికి ప్రభుని అంగీకరించిన వ్యక్తి ఆయన, 2020 సంవత్సరం 1వ తారీఖున దేవుడు ఆయనతో మాట్లాడితే దేవుడు అంత అద్భుతం చేశాడు తెలుసా. స్థలాన్ని దేవుడు సంఘానికి అనుగ్రహించినట్లుగా దేవుడు హృదయం తెరిచాడంటే ఆయన కనిపెట్టినటువంటి తీరు, ఆ మాట చెప్పుండం నీకు ఆ ముఖం కనిపెట్టాను. నాకు అనిపించింది, ఆత్మ సంబంధమైన మనుషుల వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, చీకట్లో జ్యోతులు చూసేవారు కాదేళ్ళం, వెలుగులో జ్యోతులు చూసే మనుషులుగా వారు ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ మాటను 10 సార్లు మీ మనసులో పెట్టుకోండి. ఈ రోజున దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా, వెలుగులో కనబడే జ్యోతులుగా పెట్టబోతున్నాడు. ఒక మాట చెప్పాలంటే, వెలుగులో ఎన్ని జ్యోతులు కనబడితే చెప్పండి ఒకసారి. వెలుగులో ఎన్ని జ్యోతులు కనబడితే, అసలు కనబడతాయా జ్యోతులు? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పొచ్చు, మీకు తెలిసిందే చెప్పండి. కనబడతాయి కదా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటాను నేను, ఎస్ అంటాను. సూర్యుడు ఒక జ్యోతి కాదా? చెప్పండి గట్టిగా చెప్పండి ఒకసారి. అవునా కాదా? సూర్యుడు పెద్ద జ్యోతి అన్నాడు బైబిల్లో, చంద్రుడు చిన్న జ్యోతి అన్నాడు. వినండి, ఆ సూర్యుడు పగలు ఉదయించేసరికి, గుర్తెట్టుకోండి, ఆ సూర్యుడు పగలు ఉదయించేసరికి పక్కన ఉన్న ఏ జ్యోతులు, చిన్న జ్యోతులు ఏవి కనబడవు. ఈరోజు ఒక ప్రవచనం చెప్తాను, గుర్తెట్టుకోండి. నిన్ను దేవుడు పగటి జ్యోతి వలె, అనగా ఒక సూర్యుని వలె దేవుడు ఉదయింప చేయడానికి ఇష్టపడుతున్నాడు.
నీ పక్కన అనవసరమైనటువంటి జ్యోతులు కనబడవేక. ఆమేన్. అలాంటి నక్షత్రం ఇక కనబడవు. చీకట్లో కనబడేవే కాదు నువ్వు చూసేది, వెలుగులో కనబడే జ్యోతిగా దేవుని చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వెలుగు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అండి. హల్లెలూయా. మన దినాలు తమ్ముడు మాట్లాడుతున్నాడు, జర్మియా అనా మంచి విశ్వాసం దేవుడు నీకు ఇచ్చాడు. ఏ తమ్ముడు అన్న లేదన్నా, వినయం గలవారు కొంతమంది ఉన్నారు నీ దాంట్లో. అవును, నేను చెప్పాను, అవును. అప్పుడు నాకు అనిపించింది, మీ విశ్వాసులు, మన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసా? మనల్ని ఉదయింప చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలు. విశ్వాసులు అంటే ఎవరు అనుకుంటున్నారండి? మీరు ఎవరో తెలుసా? మాకు మమ్మల్ని ఉదయింప చేయడానికి, మమ్మల్ని నిలబెట్టడానికి, మమ్మల్ని నిజముగా వాడుకోవడానికి అనుగ్రహింపబడినటువంటి స్వాస్థ్యము సంకము మీరే. మిమ్మల్ని బట్టే మా దేవుడు మమ్మల్ని వెలుగులో ప్రకాశింపజేస్తాడు. ఆమేన్. మిమ్మల్ని బట్టే, నన్ను బట్టి కాదు, మిమ్మల్ని బట్టే. ఈరోజు దేవుడి దగ్గర ఒక లెక్క నాకు ఉంటుంది లెక్క. ప్రభా, ఆ పిల్లోడిని ఇచ్చావు కదా నాయన, ఆ అమ్మాయి నాకు ఇచ్చావు కదా ప్రభా, ఆ బతుకులు బాగు చేయను ఆయన. ఇదిగో ఆ కుటుంబాన్ని నాకు ఇచ్చావు కదా నాయన, లేవనెత్తండి ప్రభా. ఇదిగో ఆ కుటుంబంలో ఈ శోధన ఉంది ప్రభా, నువ్వు ఇచ్చావు కదా. ప్రభు చాలాసార్లు అంటూ ఉంటాడు, నేను బాగు చేస్తాను, నేను లేవదేస్తాను, నేను చూస్తాను, నేను నిలబెడతాను. ఈ రోజున మీరు ఎవరో తెలుసా? మీరు అందరూ ఎవరో తెలుసా? మనం ఎవరో తెలుసా? మనం చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన జ్యోతులు మనం అందరం కూడా. ఆమేన్. ఎవరు మనం? ఒకప్పుడు చీకట్లో బతికినటువంటి మనుషులము, సాతాను సామ్రాజ్యంలో వెలుగుతున్నటువంటి జ్యోతుల బతికమ రోజున. కానీ ఈ రోజున నిజమైన నీతిస్తుడు వెలుగులో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతులము. ఆమేన్. హల్లెలూయా. ఎవరమండి మనం? ఒకప్పుడు చీకటి జ్యోతులమే, చీకటి నక్షత్రాలమే, ఇప్పుడు చీకటి ద్వీపాలమే మనం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎవరమో తెలుసా? నీతిస్తుని రెక్కల క్రింద ఉదయించినటువంటి ఉదయపు నక్షత్రములు మనం. దేవునికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో ఉదయ నక్షత్రం గురించి ఒక మాట రాశాడు. ఉదయ నక్షత్రం ఎవరు తెలుసా? సాతాను. ఆ సాతాను దేవుని మహిమను కోరుకుంది, కానీ మనమైతే ఆయన మహిమలో నుండి దేవునికి మహిమ తెచ్చే వారంగా మన బ్రతుకులు ఉండాలి. ఆమేన్. చాలా మంచి మాటలు ఇక్కడ ముందుకెళ్తూ మాట్లాడుతున్నాడు. నా ప్రాణము ప్రభువు కొరకు ఏం చేస్తుంది? చెప్పగలుగుతావు ఈ రోజున? నీ ప్రాణం దేనికోసం కనబెడుతుంది? నేను మరలా అడుగుతున్నాను, తెలియక అడగట్లే. అసలు నీ ప్రాణం ఇప్పుడు దేనికోసం కనబెడుతుంది? స్టిల్ ఇప్పుడు నిన్ను అడుగుతాను ప్రశ్న, దేవుని అడ్డుపెట్టి అడుగుతాను, అసలు నువ్వు దేనికోసం కనబడుతున్నావు ఈ రోజున? నువ్వు కనిపెట్టేది వాల్యుబుల్దా? అది విలువైందా? నువ్వు కనిపెట్టేది పరలోకం నుండి ప్రభు అనుగ్రహించిందా? నువ్వు కనిపెట్టేది అల్పమైందా, స్వల్పమైందా, ఘనమైందా? నువ్వు కనిపెట్టేది యోగ్యమైందా, పవిత్రమైందా, పరిశుద్ధమైందా, అది నీ బ్రతుకుని మార్చేదా? నువ్వు కనిపెట్టేది ప్రభు యొక్క ఉద్దేశంలో ఉన్నదా? నువ్వు కనిపెట్టేది ప్రభుకి ఘనత తెచ్చేదా, అపకీర్తిని తెచ్చేదా? అసలు మరలా అడుగుతున్నాను, నువ్వు కనిపెట్టేది ఏంటి? ఏం కనబడుతున్నావు నువ్వు? దేవునికి స్తోత్రం కలగాక. 62వ కీర్తన తీయండి ఒకసారి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 61వ కీర్తన, 62 కాదు, 61 కీర్తన మొదటి నుండి ఈ మాట చదవండి. దేవా నా మొరాలకింపుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రాణం ఏమైపోతుంది తెలుసా? తల్లడిల్లిపోతుంది నా ప్రాణం. తల్లడిల్లగా నేను ఏం చేస్తున్నాను తెలుసా? భూమి దిగంతముల నుండి ఎవరికి మొరపెడుతున్నాను నేను? నా తల్లితో నేను మాట్లాడట్లేదయ్యా, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడట్లేదయ్యా, నా భర్త దగ్గరికి నా భార్య దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడట్లేదు, ఆ మాటలు నేను పంచుకుంటలేదు. నా ప్రాణం తలడిల్లిపోయినప్పుడు ఎక్కడికో వెళ్ళట్లేదయ్యా. నా ప్రాణం తలడిల్లిపోయినప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? నీకే నేను మొరపెడుతున్నాను. ఎవరికే చెప్పండి? ఎవరికే? దేవునికే. మీరు కూడా ఒకవేళ ప్రాణం తల్లడిల్లిపోతున్నప్పుడు
నువ్వు ఎవరికి మొరపెట్టాలో తెలుసా? దేవునికి. ఎవరికి? దేవునికి. ఆ దేవునికి మొరపెడుతూ ఏమనాలో తెలుసా? నువ్వు ఎక్కలేనంత ఎత్తైన, మరలా చెప్పండి, ఎక్కలేని, ఏంటది? ఎక్కలేని ఎత్తైన కొండ. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, నువ్వు కనిపెట్టేది ఇలా ఉండొచ్చు, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండ అవి ఉండొచ్చు. మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గర అడిగేది అంటే, ఈ మాట మీరు అర్థం చేసుకోండి, దాన్ని ఎక్కలేని ఎత్తైన కొండ. 3 మాటలు. ఈరోజు దావీదు గారు అంటున్నాడు, ఆయన నేను ఏదైతే కనిపెడుతున్నానో, ఏదైతే నీకు మొరపెడుతున్నానో అది నేను ఎక్కలేను. అది ఏం చేయలేం, నేను ఎక్కలేను. నేను ఒక్కడే ఎక్కలేను, ఎవరు కూడా ఎక్కించడానికి యోగ్యత వారికి లేదు. ఎవరు ఎక్కించడానికి సమర్థవంతమైన వారు కాదు. మొదటిది, నేను ఎక్కలేనంత ఎత్తైనది నా తండ్రి. మొదటిగా నేను ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాను. రెండవది, ఎక్కుదామని ప్రయత్నం చేసిన అది చాలా ఎత్తైంది. ఏంటది? గుర్తెట్టుకోండి, ఈ దినాన్ని మీరు గుర్తెట్టుకోండి. నువ్వు అడిగేది అలాగే ఉందేమో ఒకవేళ. నేను ఎక్కలేని ఎత్తైనది. ఎప్పుడన్నా మనం ఇలా ఆలోచిస్తున్నామా? చాలా సింపుల్గా మనం ఆలోచించాలి. ఎలా అంటే, చూడండి, మిమ్మల్ని నేను కలవరం పెట్టడానికి మాట చెప్పట్లే, ఇందులోంచి మరొక మాట తీసుకెళ్తాను, గుర్తెట్టుకోండి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దావీదు గారు నేర్పిస్తున్నాడు పాఠం. ప్రభువా, నేనైతే ఎక్కలేను, నాకు అది చాలా ఎత్తుగా ఉంది, దానిపైకి నువ్వే ఎక్కించు. ఆమెన్. ప్రార్థన ఒక కీ ఇస్తున్నాడు ఆయన. తాళపు చీవి చెప్తున్నాడు నీకు. దావీదు గారు తాళం చెప్తున్నాడు నీకు, ఒక కీ ఇస్తున్నాడు ఆయన. భక్తుడు, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట. ఆయన కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టింది ఎలాగుందో తెలుసా? ఎక్కలేంది, ఎత్తైనది. నేను చేయలేను, నా వల్ల కాదు. ఓ పని చేయండి, వారికి ఉదయం ఇచ్చినట్లుగానే, ఆమెన్, కావలి వారికి ఉదయం ఇచ్చినట్లుగానే నేను ఎక్కలేంది ఎత్తైంది నన్ను ఎక్కించండి. ఆమెన్. మిమ్మల్ని ఒక గర్వ హృదయంతో పెట్టాలని ఆశ కాదు, మీ దర్శనము, ప్రభు ఉద్దేశాలు అవి మాత్రం నెరవేరాలి. గర్వ హృదయాలతో కాదు, అందరికంటే బాగుపడిపోవాలి. ఇది నేను చెప్పను, ఇది తప్పుడు మాట కూడా, తప్పుడు ఆలోచన కూడా. గర్వ హృదయం నాశనానికి ముందే వెళ్తుంది, జాగ్రత్త. అది కాదు చెప్పేది, ప్రభు ఉద్దేశాలు. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్తే ఎక్కువ ఏం చెప్తానంటే, ప్రభు చిత్తం, ప్రభు మాట, ప్రభు వాగ్దానం, ప్రభు ప్రమాణం, ప్రభు నిబంధన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం జరగాలి? ప్రభు చిత్తం. వినండి, కనిపెడుతున్న వ్యక్తి అయితే చాలాసార్లు మనం ఏం చేయలేమంటే దాన్ని ఎక్కలేము. ఒక చిన్న మాట చెప్పనా? చాలామంది ఇలా అనుకుంటారు, ప్రభువా నేను పరిశుద్ధంగా బతకాలి. ఎక్కలేవు. ప్రార్థన నేను చెయ్యాలి. ఎక్కలేవు. చాలా భక్తిని కనుపరచాలి. ఎక్కలేవు. సమర్పణ కలిగి బతకాలి. ఎక్కలేవు. నాకు నేనగా ఎక్కలేని కొండలున్నాయి, నీకు నీవుగా ఎక్కలేనటువంటి కొండలున్నాయి. వాటిని ఏం చేయాలి తెలుసు? ఈ రోజున నీవే ఎక్కించండి ప్రభువా. ఏం కనబడుతుంది తెలుసు ఈరోజు? దాంట్లో సంపూర్ణంగా ఆయన మీదే పడిపోవడం. సంపూర్ణంగా, మరలా చెప్తున్నాను, ఆయన మీదే పడిపోవడం. చాలా గంటలు ప్రార్థించే మనిషిని నేను. ఒకప్పుడు కూడా అధికంగా ప్రార్థించిన వ్యక్తిని నేను. ఎలా లేదన్నా 3-4 గంటలు ప్రార్థన చేసేవాడిని ఒకప్పుడు నేను. దాని తర్వాత 7-8 గంటలు ప్రార్థన చేసి 10 గంటలు 11 గంటలు చేసి కూడా ప్రార్థన జీవితంలో ఉన్నాయి.
నేను మరలా అడుగుతున్నాను దేవుని, ప్రభా అధికంగా ప్రార్థన చేసే ఎత్తుకు నన్ను మరలా ఎక్కించండి. తమ్ముడు నేను మాట్లాడుకుంటూ ఉంటాం చాలాసార్లు, మరలా ఆ వైభవాన్ని మరలా తెచ్చుకో. నేను ఎక్కలేను, నా వల్ల ఎందుకంటే వాడు లాగేస్తాడు అనేక సార్లు. బలహీనతలు పెట్టో, కలతలు తెచ్చో, ఏదో అన్ని చేసి వ్యతిరేక పెట్టో, మొత్తంలాగా మనసు లేకుండా అది చేసి ఇది చేసి మొత్తం మీద ఆడేం చేస్తాడంటే ఎక్కుతున్నా నిన్ను లాగేస్తున్నాడు. దావీదు కూడా ఏమయ్యాడు తెలుసా? ఎక్కలేక ఎత్తని గుర్తెట్టుకుని నీవు ఎక్కించండి నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఎవరిని అపవాది లాగుతాడు చెప్పండి, గుర్తెట్టుకోండి. మరలా చెప్పండి, మరలా ఎవరిని లాగుతాడు తెలుసా? వాడు ఎక్కవలసిన వాడినే వాడు లాగుతాడు. ఎక్కడానికి ప్రయత్నం చేసేవాడినే లాగుతాడు. ఎక్కడానికి తీర్మానం చేసుకున్న వాడినే లాగుతాడు. ఎక్కడానికి నిలబడిన వాడినే లాగుతాడు. ఇంకెక్కకుండా పడిపోయేవాడితో వాడికి పని లేదు. ఈరోజు మాట్లాడితే నువ్వు పడిపోతున్నావంటే, ఆహా ఓ మాట చెప్పనా, ఎక్కే గుంపులో నువ్వు ఉన్నావు. ఆమేన్. నువ్వే గుంపు మనిషివో తెలుసా? నువ్వు ఏ తాలూకులో మనిషివో తెలుసా? ఎక్కే గుంపులో ఉన్నావు, ఎక్కే వరుసలో ఉన్నావు, ఎక్కే క్రమంలోనే ఉన్నావు. అందుకని ఏం చేద్దాం తెలుసా? లాగుతున్నాడు వెనక్కే. నిలబడదాం, దేవుని శక్తిని అనిపిద్దాం, దేవుడు ఏంటో చూపిద్దాం అనుకుంటున్నావు, లాగేస్తాను నిన్నాడు చాలాసార్లు. అవునా కదా? చెప్పండి. ఏదో చేద్దాం అనుకుంటావు, చేయనివాడు నీకే కరువు చూపిస్తాడు. కరువు చూస్తున్నావా? మాట చెప్పనా, నిన్ను లాగుతున్నాడు. ఏ అంటే నువ్వు ఎక్కుతావని, నిన్ను ఎక్కించడానికి ఇష్టం లేదు. ఈ మాట చెప్పండి. సాతానుడికి నువ్వు ఎక్కడ ఇష్టం లేదని చెప్పండి. ఈ మాట కూడా చెప్పండి పక్క వాళ్ళతో. గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. సాతానుడికి మనం ఎక్కడ ఇష్టం లేదని చెప్పండి. నిజం చెప్పండి, మరలా చెప్పండి. ఈ మూత తీసినా కాదు అది ఇవే. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఏమి ఇష్టం లేదు సైతానికి? సాతానికి ఏమి ఇష్టం లేదు? ఇలా అడగండి ఒకసారి, నీ పక్క వద్ద చూసి, నేను ఎక్కడ నీకు ఇష్టమేనా అని అడగండి ఒకసారి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతను అన్నాడు, నన్ను శుద్ధినిగా చేయడం నీకు ఇష్టమేనా? యేసయ్య అన్నాడు, నువ్వు ఎక్కువ నేను ఎక్కిస్తాను. ఈరోజు ఈ మాట చెప్పు, నా యేసయ్య మనల్ని ఎక్కిస్తాడని చెప్పి అక్కలతో. ఎక్కడికి? నేను ఎక్కలేని, గట్టిగా చెప్పాలి, నేను ఎక్కలేని, ఇంకా గట్టిగా, ఎత్తైన, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడు. ఇలా చెప్పు సాతానా, నీ వల్ల కాదు. ఈ మాట ఎందుకు స్లో చెప్తున్నారు? ఈ మాట చెప్పాలి. బైబిల్ చెప్పింది సాతాను ఎదిరించాలి. ఏం చేయాలి చెప్పండి? సాతానా, నాతో చెప్పు సాతానా, గట్టిగా సాతానా, నీ వల్ల కాదు. ఎక్కించేవాడు యేసు. ఆమెను చెప్పండి గట్టిగా. మూసాలు చెప్పండి, ఎక్కించేవాడు యేసు. ఇంకో మాట, నేను తొక్కేవాడు కూడా యేసే. సాతంతో చెప్పండి, కంటిన్యూ వాడు వాటలు, నేను తొక్కేవాడు కూడా యేసే. ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్పండి ఈ మాట, నేను తొక్కేవాడు కూడా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? అది ఎత్తైనా ఎక్కలేకపోయినా ఎక్కించేవాడు అన్నాడు. ఈ మాట ఈరోజు ఉపవాస కోటలు వేయబడిన మాట నీ జీవితంలో గుర్తుపెట్టుకో. కావలి వారే నువ్వు కనిపెడుతున్న వ్యక్తివైతే ఉదయం కొరకు నువ్వు కనిపెట్టేది, నువ్వు ఎక్కలేకపోయినా, అది ఎత్తైనా, అది కొండైనా, అది ఏదైనా, దావీదును ఎక్కించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చెప్పండి మాట చెప్పండి. దావీదును ఎక్కించిన దేవుడు, ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. మరలా చెప్పండి మాట, ప్రాణంతో పక్కవారితో అందరితో ఈ మాట చెప్పండి. మరలా చెప్పండి ఈ మాట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ మాట చూస్తారా బైబిల్లో నుంచి? 131 కీర్తన, 131 కీర్తన.
12వ చరణం చదవండి. 131:12. 132:12. 132:12. ఈ మాట కావాలి. యెహోవా సత్య ప్రమాణము ఎవరితో చేసాడు ఆయన? బైబిల్లో ఎవరి కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పటి వరకు? దావీదు గారి కోసం. యేసయ్య ఏం చేశాడంట? యేసయ్య ఏం చేశాడు చెప్పండి ఒకసారి? సత్య ప్రమాణము దావీదుతో చేశాడు. అప్పుడు ఏమైంది? ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వాడైనా? మరలా చెప్పండి, ఎలాంటి వాడైనా? ఎలాంటి వాడైనా? ఇప్పుడు నేను ఎక్కిస్తానన్నవాడు చెప్పండి, నేను ఎక్కిస్తా అన్నవాడు చెప్పండి అమ్మ, నువ్వు తెలిసి నన్ను ఎక్కిస్తా అన్నవాడు, నీకు కనిపెడుతుంది ఇస్తానన్నవాడు, నువ్వు ఆశించి జరిగిస్తానన్నవాడు, నిన్ను ఉదయపు నక్షత్రం వల్ల చేస్తానన్నవాడు, వెలుగులో నక్షత్రం వల్ల కనబడింపజేస్తానన్నవాడు, చీకటి కోణాలు తొలగిస్తానన్నవాడు, బతుకులో మేలు చేస్తానన్నవాడు, కోరుకున్న గమ్యస్థానాన్ని చేర్స్తానన్నవాడు, నేను ఇచ్చిన ప్రణాళము నెరవేర్స్తానన్నవాడు ఎవరో? మాట తప్పని దేవుడు. స్తోత్రాలు. ఈరోజు ఒక మాట చెప్పండి, ఆయనకు మరొక పేరు ఉంది బైబిల్ గ్రంథంలో, మాట తప్పని దేవుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుడు ఆయన? గ్లోరీ, హల్లెలూయా. ఎలాంటి దేవుడు అండి ఆయన? స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి దేవుడు ఆయన? గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నాడు ఆయన. అయ్యా ఎక్కడికి వెళ్తున్నా తెలియట్లేదు, నేను ఉన్న స్థలంలో ఉంటే మాన చంపేస్తాడు, నేను పారిపోతున్నాను. అయితే యాకోబు ఒక మాట చెప్తాను, నువ్వు విను. యాకోబు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వే ప్రయాణం చేసినా, నువ్వు ఏ మార్గములో ఉన్నా, నిన్ను కాపాడి యాకోబో, నిన్ను కాపాడి మరలా క్షేమకరముగా, దీవెనకరముగా, ఉన్నతకరముగా మరలా నీ స్వాస్యమైన జనుల యొద్దకు చేర్చబడ నేనే అన్నాడు. యాకోబు 21 సంవత్సరములు అక్కడ బ్రతికినా, యాకోబును మరలా సురక్షితముగా 100 ఆశీర్వాదాలతో నడిపించిన వాడు ఎవరో చెప్పనా? మాట తప్పనివాడు. ఆమెన్. మన దేవుడు ఎవరో తెలుసా? యాకోబు దేవుడు. అలా చెప్పండి మాట. మన దేవుడు ఎవరు? ఆయనకున్న లక్షణం ఏంటి? మాట తప్పనివాడు. మాట ఇవ్వడమే తెలుసు, కానీ ఆ దేవునికి ఆ మాట తప్పడం దేవునికి తెలియదు. ఆమెన్. ఎలాంటి దేవుడు యేసయ్య? ఎలాంటి దేవుడు మన యేసయ్య? ఈరోజు ఎందుకు మీతో మాట్లాడనిపిస్తుంది, ఎందుకు ఈ వాక్యం ద్వారా? ఎలాంటి దేవుడు మన దేవుడు? గ్లోరీ, హల్లెలూయా. యాకోబుతో 20 సంవత్సరాలు